ఇది ప్రజా వేదిక. జీ న్యూస్ ప్రేక్షకులకు నమస్తే. నేను స్వప్న, జర్నలిస్ట్. వార్తలు తీయక చాలా రోజులు అవుతుంది. అంటే షార్ట్లో లేకపోతే ఇంకా వేరే వార్తలు పెట్టాను, కానీ యాక్చువల్గా నేను ప్రెస్ క్లబ్ మీద కూడా వార్తలు ఎప్పటి నుంచో చేద్దాం అనుకుంటున్నాను. టైం కుదరట్లేదు, ఎందుకంటే పోలీస్ స్టేషన్కే ఎక్కువ తిరగడం అవుతుంది. సో ఒక బ్రదర్ కూడా కామెంట్ పెట్టాడు, సక్కు రూపావతిని అరెస్ట్ చేశారంట, వాళ్ళ గురించి వార్తలు తీయట్లేదు ఏంటి అది ఇది అని చెప్పేసి అని. బ్రదర్, తప్పకుండా తీస్తాను, చెప్పాను కదా, నాకు నాగేంద్ర శత్రువు కాదు, సక్కు రూపావతి నాకు చుట్టం కాదు అని చెప్పేసి అని. తప్పు చేస్తే ఎవరైనా కూడా శిక్షకి అర్హులే అని చెప్పేసి అని గతంలో చెప్పాను, స్టార్టింగ్లో చెప్పాను, ఇప్పుడు చెప్తున్నాను. సో పోతే ఏంటంటే నాకు ఎవిడెన్స్లు అన్నీ రావాలి, ఆధారాలన్నీ వచ్చిన తర్వాత ఆ ఆధారాలు నా దగ్గర పెట్టుకొని డెఫినెట్లీ నేను వార్తలు తీస్తాను. ఎందుకంటే ఆ అమ్మాయిని అరెస్ట్ చేసిన తర్వాత నేను ములాఖత్కి కూడా వెళ్ళేసి వచ్చాను. నేను అక్కడ కూడా అమ్మాయి కొన్ని విషయాలు చెప్పింది. సో అతి త్వరలోనే ఆధారాలతో సహా నేను మీ ముందుకి గతంలో తీసినటువంటి వార్త ఏదైతే ఉందో వాటన్నిటిని కూడా మీ ముందు పెడతాను. నేను ఎవరెవరు ఏం చేశారు, అసలు ఏం జరిగింది, ఎవరు వెనకాల ఏం చేశారు, ముందట ఏం చేశారు, అసలు నిజంగా ఎవరిది తప్పు ఎవరిది ఒప్పు, ప్రతి ఒక్కటి నేను బయట పెడతాను. అమ్మాయిని నేనేం వెనకాల వేసుకున్నాను, అలా అని పోలీస్ అతను చేసింది మంచిదని కూడా నేను అనట్లేదు. సో ఎవరిది తప్పున్నా ఎవరిది ఒప్పున్నా వాట్ ఈజ్ వాట్ అనేది నేను డెఫినెట్లీ వార్తల్లో చెప్తాను, మీ ముందుకు తీసుకొస్తాను ప్రతి వార్త కూడా. సో అంతకంటే ముందు నేను ఇది WGIలో వచ్చినటువంటి వార్త ఏదైతే ఉందో, నంబూద్రి సార్ రాసినటువంటి వార్త చదవాలనుకుంటున్నాను. తెలంగాణ రాష్ట్రంలో వరంగల్ ప్రెస్ క్లబ్ ఉత్తమ అవార్డుకు ఎంపిక కావడం పట్ల జిల్లా జర్నలిస్టులు ముక్కున వేలేసుకుంటున్నారు. సో దేనికని, అసలు ఏ రకంగా దీన్ని ఎంపిక చేశారని పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ఇప్పటికే ప్రెస్ క్లబ్ కమిటీ కనీసం చెప్పుకోదగ్గ ఒక్క పని కూడా చేయలేదనే విమర్శలు నిత్యం కొనసాగుతున్నాయి. అలాంటి తరుణంలో ఉత్తమ అవార్డుకు ఎంపిక కావడం పట్ల జర్నలిస్టులు నవ్వుకుంటున్నారు. నంబూద్రి సార్, దీన్ని నేను ఏకీభవిస్తాను. ఎందుకంటే ఏం చేశారు ఏంటి అనేది నాకైతే తెలియదు ప్రెస్ క్లబ్లో, కానీ నాకు మాత్రం అన్యాయమే చేశారు. 2 times అప్లై చేశాను నేను, ఏది ఇళ్ల స్థలాల కోసం అని చెప్పేసి అని. సో 2 times అప్లికేషన్ ఫామ్ చెప్పాను కదా, చించి అవతల పడేశారు. పల్లీలు కట్టుకోవడానికి, పొట్లం కట్టుకోవడానికి పల్లీలు అతనికి అమ్మేశారు. ఏం చేశారో మనకు తెలియదు. బట్ దీన్ని ఇప్పుడు కాదు, నేను డెఫినెట్లీ క్వశ్చన్ చేస్తూనే ఉంటా, ఏమైంది నా అప్లికేషన్ ఏమైంది. యాక్చువల్గా నా యూట్యూబ్లో బ్యాడ్ కామెంట్స్ ఎవరైతే పెడుతున్నారో అది ఆగిపోయింది కదా. ఇంకా కూడా ఉన్నాయి. ప్రీవియస్ ఐడీస్ ఏవైతే ఉన్నాయో ఒక 10 IDs అవి కూడా బయటికి రావాలి. ఈ 4 IDs ఎవరనేది సార్ వాళ్ళు పోలీస్ స్టేషన్లో కొందరు ఇలా అని చెప్పేసి అని చెప్పడం జరిగింది. సో అది పక్కన పెడితే ప్రీవియస్ IDs కూడా నాకు కావాలి. సో అవన్నీ కూడా ఎవిడెన్స్తో సహా నా ముందుకు వస్తే డెఫినెట్లీ సో ఏం జరిగింది, అసలు ఏమైంది అనేది ప్రతి ఒక్కటి నేను మీ ముందుకు తీసుకొస్తాను. కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చెప్పాల్సింది ఏమిటంటే, సత్యనారాయణ సార్కి అండ్ ACP సార్ దేవేందర్ సార్కి, సైబర్ క్రైమ్ ప్రవీణ్ సార్కి, ఇంకా కొంతమంది ఉన్నారు చాలామంది. సో వాళ్ళందరూ కూడా థ్యాంక్ యూ సో మచ్ అని చెప్తున్నాను. ఎందుకంటే చండాలమైనటువంటి కామెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి ఆగిపోయాయి. సో ద క్రెడిట్ గోస్ టు ఇంకా ఆల్ డిపార్ట్మెంట్ అనమాట, పోలీస్ డిపార్ట్మెంట్ అనమాట. సో ఇప్పుడు ఈ విషయంలో కూడా నేను నా అప్లికేషన్ ఏమైంది అని చెప్పేసి దీని మీద కూడా ఒక కంప్లైంట్ ఇవ్వాలనుకుంటున్నాను పోలీస్ స్టేషన్లో. సరే చూద్దాం, దాని మీద కూడా ఇన్వెస్టిగేషన్ ఎలా జరుగుతుంది ఏంటి అనేది తర్వాత చూద్దాం. అసలు ఈ ఎంపిక ఏ ప్రామాణికంతో చేశారని నిలదీస్తున్నారు. ఇచ్చిన హామీల్లో ఒకటి కూడా నెరవేర్చనందుకు ఈ అవార్డు ఇచ్చారా, లేక జర్నలిస్టును పలు రకాలుగా మోసపూరిత మాటలు చెప్పి నిత్యం మోసం చేస్తున్నందుకు ఇచ్చారా? ప్రెస్ క్లబ్కు కాలపరిమితి అయిపోయినప్పటికీ ఎన్నికలు నిర్వహించకుండా మరో 2 ఏళ్లు ఏలుకోమని ఎంపిక చేశారా అంటూ మండిపడుతున్నారు. అదేంటి సార్, ఇప్పుడు మనకి పొలిటికల్ ఎలక్షన్స్ అయితేనేమో 5 yearsకి ఒకసారి జరుగుతుంది, సార్వత్రిక ఎన్నికలు 5 సంవత్సరాలకు ఒకసారి. మన కోర్టులో ఎలక్షన్స్ అడ్వకేట్స్కి అయితేనేమో సంవత్సరానికి ఒకసారి జరుగుతుంది. ప్రెస్ క్లబ్లోనైతే ఏమో 2 yearsకి ఒకసారి జరుగుతుంది. మరి 2 years అయిపోయినా కూడా ఇప్పటిదాకా కూడా ఇంకా ఎలక్షన్స్ పెట్టకుండా మీరు అన్నట్లు నంబూద్రి సార్, నిజమే అనిపిస్తుంది నాకు కూడా. ఇంకా ఇప్పుడున్నటువంటి నాగరాజు సారే కొనసాగుతూ ఉంటే నాకు కూడా అనిపిస్తుంది ఎందుకు అని. లేదంటే ప్రెస్ క్లబ్ భవనం సుందరంగా తీర్చిదిద్ది
ప్రెస్ క్లబ్కు ఆదాయ మార్గం చూపినందుకు ఈ అవార్డును ఎంపిక చేశారా? అర్థం కాక జర్నలిస్టులు జుట్టు పట్టుకుంటున్నారు. వాస్తవానికి ఆదాయ మార్గం పెంచి భవనం సుందరంగా తీర్చిదిద్దినందుకు ఈ అవార్డును ఎంపిక చేస్తే కనుక ఈ అవార్డు దక్కవలసింది పూర్వ ప్రెస్ క్లబ్ కమిటీకి. కానీ ప్రస్తుత కమిటీ అధ్యక్షులు, కార్యదర్శి ఈ అవార్డు అందుకునేందుకు కనీస అర్హత లేదని సభ్యులు స్పష్టం చేస్తున్నారు. సో ఇది అంటే ప్రెస్ క్లబ్ ఏమి సుందరంగా చేయలేదు, యాజ్ ఇట్ ఈజ్గా అలాగే ఉంది. అంతకుముందు గతంలో ఎలా ఉందో ఇప్పుడు అలాగే ఉంది. సో నిజంగా ఆ సుందరీకరణ చేసినందుకే ప్రెస్ క్లబ్కి ఇప్పుడున్నటువంటి అధ్యక్షులకి అవార్డు వచ్చిందా అనేసానంటే ఇప్పుడు ఏం మార్పులు చేర్పులు జరగలేదు, గతంలో ఉన్నటువంటి వాళ్ళే చేశారు, వాళ్ళకే అవార్డు ఇవ్వాలి అని చెప్పేసి నంబూద్రి సార్ రాశారనమాట. ప్రెస్ క్లబ్ పరువు ప్రతిష్టలు దిగజారిపోవడానికి కారకులైన వారిని అవార్డు కోసం సిఫారసు చేశారంటే వీరిని ఎంపిక చేసిన మేధావులు వీరి కంటే మరింత రెట్టింపులో భాగస్వామ్యం పొందిన వారైతేనే వీరిని ఎంపిక చేసి ఉంటారనే చర్చ జరుగుతుంది. ఓకే, అంటే ఏంటి వీళ్ళని ఎంపిక చేయడానికి? సరిగ్గా నాకు అర్థం కాలేదు నంబూద్రి సార్. అంటే ఈ అవార్డ్స్ కూడా డబ్బులు ఇచ్చి తెచ్చుకుంటారా కొందరు? మీరు రాసిన దానికి బట్టి నాకు ఇది ఇక్కడ అదే అర్థం వస్తుంది. మేబీ అయి ఉంటుందేమో సార్. ఎందుకంటే కొన్ని పాపం కొంతమంది స్టూడెంట్స్ సంవత్సరాలు వాళ్ళ తల్లిదండ్రులు కష్టపడి అన్ని తాకట్లు పెట్టుకొని పిల్లలు చదువుకోవాలని చెప్పేసి అని వేరే ఊర్లకి పంపించేసి కోచింగ్లు సంవత్సరాలు కోచింగ్లు ఇప్పించేసి ఇవన్నీ చేస్తూ ఉంటే ఇప్పుడు పేపర్లో వచ్చే వార్తే కదా సార్, అంత అవకతవకలు జరిగాయి గ్రూప్ 1 ఎగ్జామ్స్లో అవి ఇవి అని చెప్పేసి అని ఇలా వస్తుంటాయి కదా. ఎంతమంది ఎంత కష్టపడి చదువుతూ ఉంటే తల్లిదండ్రులు ఎంత అప్పులు చేసి మరి పిల్లల్ని చదివించడం కోసం అని చెప్పేసి అని సిటీలకు పంపిస్తుంటే వాళ్ళు హాస్టల్లో ఉండి రాత్రి రేయి బగలు చదువుకుంటూ ఇది చేసుకుంటూ అక్కడ జాబ్ వస్తుందేమనుకుంటే అక్కడ పేపర్ లీకేజ్, లేదంటే కనుక ముందుగానే కొందరు జాబ్స్ అమ్మేయడాలు ఇవన్నీ జరుగుతున్నాయి కదా. మనం రోజు తెల్లారులేస్తే పేపర్లో చూస్తూనే ఉన్నాం. మరి మీరు ఇక్కడ రాసిన దాన్ని బట్టి చూస్తుంటే దీని అర్థం అదే అన్నట్లు కదా. అంటే వీళ్ళు ఇక్కడ నాగరాజు సారు డబ్బులు ఇచ్చి కొనుక్కున్నారు అంటే ఇలా కొనుక్కోవడానికి ఈ నాగరాజు సారు వాళ్ళకి ఎంత అమౌంట్ ఇచ్చారు అని చెప్పేసి అని మీరు అంటున్నారు కదా. ఇలా కూడా ఉంటారేమో సార్. అక్రమంగా సంపాదించిన డబ్బులు ఉంటే సిఫారసులు పెద్ద లెక్క కాదని ఏదైనా సాధ్యమేనంటూ నవ్వుకుంటున్నారు. ఇదంతా చూస్తే ఆ అవార్డు ఇచ్చిపోయిన ప్రెస్ క్లబ్ వివరాలను తాము కాపాడినట్లవుతుందని భావించి తిరిగి ప్రెస్ క్లబ్ ఎన్నికల్లో గెలుపొందవచ్చన్న ఉద్దేశంతోనే ఈ ఎంపికకు సిఫారసు చేశారనే చర్చ కొనసాగుతుంది. ఏంటి సార్, అక్రమంగా సంపాదించిన డబ్బులు ఉంటే సిఫారసులు పెద్ద లెక్క కాదని ఏదైనా సాధ్యమేనంటూ నవ్వుకుంటున్నారు. అంటే ఇప్పుడు నేను చెప్పినట్లు వీళ్ళు డబ్బులు ఇచ్చి అవార్డు కొనుక్కున్నారని చెప్పి మీరు అంటున్నారా సార్? దాని అర్థం అదే కదా. ప్రెస్ క్లబ్ విలువలను తాము కాపాడినట్లవుతుందని భావించి తిరిగి ప్రెస్ క్లబ్ ఎన్నికల్లో గెలుపొందవచ్చని. అంటే ఇప్పుడు మీరు ప్రెస్ క్లబ్ పరువు పోయింది, సో ఇలాంటి అవార్డులు కనుక డబ్బులిచ్చి మనం కొనుక్కుంటే ఆ ప్రెస్ క్లబ్ యొక్క పరువు ప్రతిష్టలు నిలబడతాయి. నెక్స్ట్ మళ్ళీ ఇప్పుడు ఎలక్షన్స్ ఏవైతే వస్తాయో అందులో నాగరాజు సారు మళ్ళీ నిలబడొచ్చు అని చెప్పేసే కదా సార్ మీరు రాసింది. దానికి అర్థం అదే కదా. నాకైతే అదే అర్థమైంది సార్. ఇంకా మరి వేరే అర్థం దేంతో రాశారో నాకైతే తెలియదు. వాస్తవంగా చెప్పాలంటే వరంగల్ ప్రెస్ క్లబ్కు అవార్డు ఇస్తే దానికి సంతోషించాల్సిందే. కానీ ఆ పనికి మాలిన దరిద్రమైన పాలన కొనసాగుతున్న కమిటీ నాయకుల చేతుల మీదుగా అవార్డు అందుకోవడాన్ని తప్పుపడుతున్నారు. ఇప్పటికైనా అవార్డు ఎంపిక కోసం సిఫారసు చేసిన మేధావుల్లారా ఒక్కసారి ప్రెస్ క్లబ్ జనరల్ బాడీ సమావేశం పెట్టించి అక్కడ మీరు చూస్తే మీరు సరైన నిర్ణయం తీసుకున్నారా లేక తప్పటడుగు వేశారా అన్నది అర్థమవుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు నంబూద్రిపాద్, సీనియర్ జర్నలిస్ట్, హనంకొండ, వరంగల్. సో ఇక్కడ ఏంటి అంటే నిజంగా ఈ అవార్డు అనేది నిజంగానే ఇచ్చారా లేదంటే గనక కొనుక్కున్నారా అనే చాలా ఇలాంటి సందేహాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ నంబూద్రి సారు WGI న్యూస్లో అంటే ఒక గ్రూప్లో WGI గ్రూప్లో పంపించడం జరిగింది. సో ఇక్కడ అవన్నీ చూస్తుంటే నేను కూడా కొన్ని నమ్మాల్సి వస్తుంది. ఎందుకంటే చెప్పాను కదా, నా అప్లికేషన్ ఫామ్ గోవింద ఎక్కడ పెట్టారో కూడా తెలియదు, ఎవరు తీసారో కూడా తెలియదు, నా మీద కక్ష ఎవరికి ఉందో కూడా తెలియదు. ఆబ్వియస్లీ ఉంటుంది కదా. నిజాలు మాట్లాడితే చాలా మందికి శత్రువే కదా నేను. అదే అబద్ధాలు మాట్లాడుకుంటూ వాళ్ళు నువ్వు అన్న తోపన్నా, నువ్వు సూపర్ అన్నా, నువ్వు గ్రేట్ అన్నా అంటే రామ్మ పక్కన నిలబడమ్మా కూర్చో అని చెప్పేసి అని చెప్తూ ఉంటారు. అన్న నువ్వు చేసిన తప్పన్నా, గిట్ల కాదు కదన్నా, గిట్ల కదన్నా, ఇట్లా చేసినవేందన్నా, గిట్ల రాసినవేందన్నా, గిది కాదు కదన్నా అని చెప్పేసి మాట్లాడితే
దగ్గరకు కూడా రానియరు. దగ్గరకు రానిచ్చకపోయినా మాకేదో పెద్ద ఒరిగేదేం లేదులే కానీ నిజంగా వాస్తవంగా ప్రజల కోసము ఆ గ్రేటర్ వరంగల్ ప్రెస్ క్లబ్లో ఉన్నటువంటి జర్నలిస్టులు ఎవరైతే ఉన్నారో, ఏది ఐజేలో కానీ TUWJ 143లో కానీ ఇందులో ఎవరైతే ఉన్నారో, సో ఇందులో ఉన్నటువంటి జర్నలిస్టులు అందరూ కూడా నిజంగా న్యాయం చేస్తున్నారా? ఎవరైతే నాయకులు అని చెప్పుకుంటున్నారో, సో నేను ఐజేయు మళ్ళీ వెళ్ళి సెకండ్ టైం రెన్యువల్ చేయించుకొని వచ్చిన. చూడు, నాకు ఇక్కడ మీడియా అకాడమీ చైర్మన్ మన శ్రీనివాస్ రెడ్డి సార్ ఆల్రెడీ నేను కాల్ చేసినప్పుడు మీకు అందరికీ తెలుసు సార్ ఎలా మాట్లాడారు ఏంటి అనేది. సో అయినా కూడా నేను మళ్ళీ అందులోనే తీసుకొని వచ్చాను. ఎందుకు తీసుకొని వచ్చానంటే అప్పుడోసారి అందులో ఒకసారి ఇందులో ఒకసారి మారడం కాదు. ఇప్పుడు వస్తువు ఎక్కడ పోయిందో అక్కడే వెతుక్కోవాలి. ఇక్కడ ఒక దగ్గర వస్తువు పోగొట్టుకొని అక్కడెక్కడో వెతుక్కోవడం కాదు కదా. సార్ అన్నారు నాకు తెలియదు అది ఇది అని చెప్పేసి అని నాకు వాటికి సంబంధం లేదు, వీళ్ళ సంబంధం లేదు, అది సంబంధం లేదు, ఇది సంబంధం లేదు, అన్నీ పట్టించుకోవాల్సిన ఒక పెద్ద స్థానంలో ఉన్నటువంటి, ఒక తండ్రి స్థానంలో ఉన్నటువంటి ఒక గురువు లాంటి వ్యక్తే నాకేం తెలీదు అని చెప్పేసి అని పెట్టేశారు. సరే, ఆ సార్ తెలుసా లేదా, నిజంగా ఆ సార్ చెయ్యాలా లేదా అనేది అది పక్కన పెడితే, ఇక్కడ ఈ ప్రెస్ క్లబ్లో, గ్రేటర్ వరంగల్ ప్రెస్ క్లబ్లో ఎవరైతే ఇక్కడ ఒక ప్రెసిడెంట్ గానో లేకపోతే ఇంకా మిగతా ఎవరైతే ఉన్నారో కమ్యూనిటీకి కానీ లేకపోతే ఐజేయుకి కానీ లేకపోతే ఈ సంఘాలు ఏవైతే ఉన్నాయో వాటికి పెద్దలుగా ఉన్నారో, ఇప్పటి వరకు జర్నలిస్టులకి ఏం న్యాయం చేశారు? మొన్న వరంగల్ వాయిస్ పేపర్లో కూడా మన గడ్డం కేశవమూర్తి అన్న కూడా వార్త రాశారు, ఏమీ చేయట్లేదు, అసలు ఎంతవరకు కూడా జర్నలిస్టులకి ఇల్లులు రాలేదు అని చెప్పేసి అని. ఎందుకు రావట్లేదు అసలు? మరి ఇన్ని సమస్యలు పెట్టుకొని ఇంతగానం ఎన్నో సంవత్సరాల నుంచి పోరాడుతున్నటువంటి జర్నలిస్టులు, ఇల్లు లేనటువంటి జర్నలిస్టులు, పేదవాళ్ళు ఇంతమంది ఉన్నప్పుడు ఏమైంది అని పాపం వాళ్ళు అడుగుతూనే ఉన్నారు. చేస్తాము అని చెప్పేసి అని వాళ్ళని మభ్యపెడుతూనే ఉన్నారు, మీరు కాలం గడుపుతూనే ఉన్నారు. మరి ఏమైంది? ఇప్పుడు వరంగల్ వాయిస్ పేపర్లో కూడా మన గడ్డం కేశవమూర్తి అన్న వార్త రాసిండ్రు, పాత్రికేయులకు పంగనామాలు. ఆ పంగనామాలు పెట్టేది ఎవరు? ప్రెసిడెంటా? అంటే మన గ్రేటర్ వరంగల్ ప్రెస్ క్లబ్లో ఏదైతే అవార్డు, ఆంధ్రాలో ఇచ్చినటువంటి అవార్డులు అందుకున్నటువంటి నాగరాజు సారా పెట్టేది పంగనామాలు? లేదంటే కనుక నిజంగానే ఇప్పుడున్నటువంటి ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో, ఎమ్మెల్యేల మీద కూడా రాశారు కదా, నాయని రాజేందర్ రెడ్డి సార్ మీద, నాగరాజు సార్ మీద, అంటే గత ప్రభుత్వం కూడా ఇవ్వలేదు, కాలం గడిపేసింది, ఇప్పుడున్న ప్రభుత్వం కూడా ఇవ్వట్లేదు, ఇలాగే కాలం వెల్లదీస్తుంది అని చెప్పేసి అని ఎప్పుడో ఒకసారి రాస్తూ ఉన్నారు కదా గడ్డం కేశవమూర్తి అన్న. మరి ఈ గడ్డం కేశవమూర్తి అన్న అన్నట్లు పంగనామాలు ఎవరు పెడుతున్నారు? జర్నలిస్టు ఇంకొక జర్నలిస్ట్కి పెట్టుకుంటున్నారా? లేదంటే కనుక వీళ్ళు చేస్తారులే అని చెప్పేసి అని కొంతమంది వాళ్ళకి వత్తాసు పలుకుతూ మళ్ళీ కొన్ని రోజులైన తర్వాత మళ్ళీ సైలెంట్ అయిపోతూ ఎవరు పెడుతున్నారు పంగనామాలు? అవార్డులు వచ్చాయి, నిజంగా నంబుద్రి సార్ రాసినట్టు కరెక్టే కదా, ఎవరు పెడుతున్నారు పంగనామాలు? అవార్డులు నిజంగానే ఇవ్వాలి. ఎవరైనా గనక మంచి చేస్తే అటు ప్రజలకి చేసినా, ఇటు జర్నలిస్ట్కి ఒక నాయకుడిగా ఉన్నటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో వాళ్ళు చేసినా వాళ్ళని అభినందించడంలో తప్పేమీ లేదు. నిజంగా ఒక ప్రెసిడెంట్ మన అధ్యక్షత ఎవరైతే వహిస్తున్నారో నాగరాజు సారు, నాయకత్వ లక్షణాలుంటే అటు ప్రజలకు కానీ ఇటు జర్నలిస్టులకు కానీ నిజంగా న్యాయం చేసేవారు. మరి ఏం న్యాయం చేశారని చెప్పేసి అని ఒక గ్రేటర్ వరంగల్కి ఇక్కడి నుంచి మన అధ్యక్షుల వారిని ఎన్నుకున్నారో అటు ఆంధ్రాలో ఉన్నటువంటి వారు నాకైతే తెలియదు. కానీ నిజంగా సేవా దృక్పథం ఉంటే ఎవరినైనా అభినందించవచ్చు, ఎవరినైనా కూడా గౌరవించవచ్చు. అంతేందుకు నిన్న మన జనని హౌసింగ్ సొసైటీ సర్వసభ్య సమావేశంలో ఆ రజనీ అమ్మాయి ఎండనక వాననక మైక్ పట్టుకొని తిరుగుతూనే ఉంటుంది, పాపం సమస్యలు ఎక్కడున్నాయని చెప్పేసి అని చూపిస్తూనే ఉంటుంది, ఇది ఇలా చేస్తున్నారు అలా చేస్తున్నారు అని చెప్పేసి అని అన్నారు. వాస్తవానికి నేను పోయిన పని ఒకటి, అక్కడ ఆ అమ్మాయిని అక్కడ ఉన్నటువంటి కొందరు జర్నలిస్టులు ఏం చేస్తారు, షాల్వా తెచ్చారు, బొకే తీసుకొచ్చారు, మేడం సన్మానించండి అంటే ఓకే, నేను కొన్ని వీడియోస్ మామూలుగా గ్రూప్లో వేసినప్పుడు చూశాను కాబట్టి ఆ అమ్మాయి కష్టపడుతుంది, సో ఆ అమ్మాయిని మనం షాల్వాతో సత్కరించేసి బొకే ఇవ్వడంలో తప్పేం లేదని చెప్పేసి అని సత్కరించాం. ఎందుకంటే అమ్మాయి ఎలిజిబులే, పాపం తిరుగుతుంది, ఎక్కడెక్కడో తిరిగి ఏ సమస్యలు అని చెప్పేసి అని ఇంతకుముందు వేరే ఛానల్లో ఎక్కడెక్కడో చేసింది, తన వంతు తను కష్టపడుతుంది. సో ఆ అమ్మాయికి ఇచ్చారంటే ఓకే సార్. మరి నాగరాజు సార్ మరి మీకు ఇచ్చారు అంటే మీ ఛానల్లో, మీ విఎన్ఆర్ ఛానల్లో వేసుకున్నారు. ఆ విఎన్ఆర్ ఛానల్లో ఏం మాట్లాడిండ్రు? అక్కడ మీరు చేసినటువంటి పనికి
ఐజేయు తరపు నుంచి మీడియా అకాడమీ చైర్మన్ సార్ శ్రీనివాస్ రెడ్డి సార్ కూడా అభినందనలు తెలియజేశారు. ఎందుకు తెలియజేస్తారో నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు నేను ఒక రిప్రజెంటేషన్ ఇచ్చుకున్నాను మా యూనివర్సిటీలో, తర్వాత ఏదో తీసి అవతల పడేసినట్టున్నారు. అది కూడా నేను కాల్ చేయగానే నన్ను ఇష్టం వచ్చినట్లు మాట్లాడేసిండ్రు సార్ కూడా. సరే పోనీలే, పెద్దవారు, ఆయన ఉన్నటువంటి బిజీ లైఫ్లో మాట్లాడిండ్రు. వేరే అన్నలు కూడా ఆ సార్ని సపోర్ట్ చేస్తూ మాట్లాడిండ్రు. నన్ను సపోర్ట్ చేస్తూ కూడా కరుణాకర్ సార్ మాట్లాడిండ్రు. ఏది మన WJIలో ఉన్నటువంటి సార్ కూడా నాకు సపోర్ట్ చేస్తూ మాట్లాడిండ్రు. సో ఇక నేను అనేది ఏంటి అంటే, శ్రీనివాస్ రెడ్డి సార్ మిమ్మల్ని సపోర్ట్ చేసిండ్రు. మీరు నిజంగా గ్రేటర్ వరంగల్ ప్రెస్ క్లబ్కి, అందులో ఉన్నటువంటి జర్నలిస్టులకి ఏం న్యాయం చేశారు అని నేను అడుగుతున్నా. ఇళ్ల స్థలాలు ఇప్పించగలిగారా ఈ 2 సంవత్సరాలలో? ఎవరైనా చనిపోయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కుటుంబానికి ఏమైనా న్యాయం చేశారా? చనిపోయినటువంటి కుటుంబానికి ఏం చేశారు? నాకు వచ్చే కాల్స్ అన్నీ ఏమొస్తున్నాయంటే స్వీట్లని పంచిపెడతారంట. ఆ స్వీట్లలో కూడా 1/4 కిలోనో సంథింగ్ ఎంతో కొంత తేడానే ఉంటుందంట. మరి ఎన్ని గ్రాములో ఎంతో తేడా, ఇంకా అవన్నీ లెక్కలు నాకెందుకులే. కానీ నాకు ఫోన్ చేసి చెప్పిన వాళ్ళు ప్రతి దాంట్లో ఇలా కొసరు ఇది చేస్తూ ఉంటారు అని చెప్పేసి అని కొంతమంది అన్నారు సార్. నేను నిజాలు తెలియకుండా నేను మాట్లాడు, నాతో ఫోన్ అయితే ఇలా మాట్లాడారు. అవి నిజమా కాదా అనేది ఆ తీసుకున్న వాళ్ళకి తెలుసు, ఇచ్చిన మీకు తెలియాలి. కానీ ఇక్కడ నేను ఏమంటున్నానంటే, నా అప్లికేషన్ ఫామ్ ఏమైంది? 2 times అప్లై చేశాను నేను. మరి దారుణం అసలు. పాపం చూడండి, కొంతమంది జర్నలిస్టులు పాపం నిజంగా నన్ను నిన్ననే మొన్న అనుకుంటా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ చేసిండు నన్ను, స్టేట్ మీడియా TS అని చెప్పేసి. ఇందులో కూడా వస్తున్నాయి వార్తలు, నేను చూసిన. అసలు అంతా ఉన్నదే కదా. కూడు కోసం, గూడు కోసం, జర్నలిస్టుల హక్కుల కోసం చేయి కలుపుదాం, జర్నలిస్టుల ఆశయాలను సాధించుకుందాం. పార్టీలు మారినా, పాలకులు మారినా మారని జర్నలిస్టుల బతుకులు. నిజమే, పోయినసారి బీఆర్ఎస్ పార్టీ ఉంది, 10 ఏళ్ళు గడిచిపోయింది. ఇప్పుడు వచ్చింది కాంగ్రెస్ పార్టీ, ఇప్పుడు కూడా తేల్తలేదు అసలు. సో ఇక్కడేంటి, డబుల్ బెడ్రూమ్స్ కోసం నిరాహార దీక్ష వరంగల్ తూర్పు నియోజకవర్గం జర్నలిస్టులు అని చెప్పేసి అని ఒక వార్త అయితే గ్రూప్లో వచ్చింది. సో అదేంటి అనేది, జర్నలిస్టుల దీక్షలో తప్పుడు ప్రచారం చేయడం హేయమైన చర్య. జర్నలిస్టుల హక్కుల సాధన పోరాటంలో రాజకీయ రంగు కావాలని అంటిస్తే ఊరుకునేది లేదు. జర్నలిస్టుల హక్కుల కోసం కలిసొచ్చే పార్టీలను, యూనియన్లకు అతీతంగా స్వాగతిస్తున్నాం. కొందరి నాయకులకు నేరుగా సూచిస్తున్నాం, అసత్య ప్రచారాలు, బురద జల్లే ఆలోచనలు మానుకోవాలి. మా ప్రయత్నం ఫ్లాట్లు, డబుల్ బెడ్రూమ్స్, కనీస హక్కుల సాధన కోసమే. ఇట్లు వరంగల్ తూర్పు వర్కింగ్ జర్నలిస్టులు. సో చూడండి, ఎంతమంది జర్నలిస్టులు తినడానికి తిండి లేక, ఉండడానికి ఇల్లు లేక, రెంట్లు కట్టుకోలేక, పిల్లల స్కూల్ ఫీజులు కట్టుకోలేక, బయటికి మాత్రం షోపుటప్గా బట్టలు వేసుకొని ఎంతమంది బయటకు వస్తూ ఉంటారు. ఇలాంటి వాళ్ళ జీవితాల పాపం అక్కడే పెట్టేస్తున్నారు. కానీ మీరు మాత్రం ఎక్కడైతే నాయకులుగా ఉన్నారో కొంతమంది, మీకు ఇళ్ల మీద ఇల్లులు, జాగల మీద జాగలు, తీసుకున్న వాళ్లే మళ్ళీ తీసుకోవడాలు, దాన్ని తీసుకొని మళ్ళీ అమ్మేసుకోవడాలు. కొంతమంది, నేను అందరినీ అనట్లేదు, కొంతమంది నిజంగా అసలు మీరు జర్నలిజంలో రాకముందు మీ ఆస్తులు ఎంత, జర్నలిజంలో వచ్చిన తర్వాత మీ ఆస్తులు ఎంత, ఇవన్నీ ఎవ్వరూ అడగట్లేదు. ఒకవేళ అడిగినా వాళ్ళ మీద ప్రింట్ మీడియానో ఎలక్ట్రానిక్ మీడియానో తప్పుడు ప్రచారం చేస్తూ రాజకీయాలు రాసిండ్రు కదా, రాజకీయ రంగులు పులుముతూ వాళ్ళని పక్కదోవ పట్టిస్తూ మీరు పబ్బం గడుపుకుంటున్నారు. ఏంటిది ఇదంతా? ఎప్పుడు పెడతారు ప్రెస్ క్లబ్ ఎలక్షన్స్? ఇంకా ఇలాగే కొనసాగుతూనే ఉంటుందా? ఎక్కడైనా 2 ఏళ్ళకు ఒకసారి జరగాలి అని చెప్పేసి అని బైలాసే చెప్తున్నాయి కదా. మరి 2 ఏళ్ళు ఇంకా కాలేదా? మొన్ననే వచ్చి మొత్తం ప్రెస్ క్లబ్లో ఏదో జరుగుతుంది అని చెప్పేసి అని ఇన్స్పెక్షన్ కూడా వచ్చారు కదా కలెక్టర్ ఆఫీస్ దగ్గర నుంచి. కలెక్టర్ ఆఫీస్లో మన నంబూద్రి సార్ వాళ్ళు కూడా ఇచ్చారు కదా. అసలు ఇవన్నీ ఏమైనాయి? ఎప్పుడు సాల్వ్ అవుతాయి? అంటే లేనివాడు లేనట్లుగానే ఉండాలి, ఉన్నవాడు లేదు అంటే గనక రాజకీయంగానో పలుకుబడితోటో ఎదుగుతూ వెళ్ళాలి. జాగలు సంపాదించుకోవాలి, డబ్బులు సంపాదించుకోవాలి, ఉన్నతంగా ఎదగాలి. ఎలక్షన్స్ ఎప్పుడు అసలు? వస్తాను డెఫినెట్లీ, మైక్ తీసుకొని ప్రెస్ క్లబ్ దగ్గరికే వస్తాను. ఎవరుంటారో వాళ్ళ దగ్గర వాయిస్ నేనే తీసుకుంటా. ఇలా జర్నలిస్టులకి అన్యాయం చేసుకుంటూ, కాలం గడుపుతూ, పబ్బం గడుపుతూ, మీకు నచ్చినట్లుగా వ్యవహరిస్తాను అని చెప్తే గనక ప్రెస్ క్లబ్ మీద ఏ చిన్న వార్త వచ్చినా డెఫినెట్లీ నిర్భయంగా అందరి ముందుకు తీసుకొస్తాను. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. చూస్తూనే ఉండండి జీ న్యూస్, గంగా ప్రవాహం.
న్యాయం వైపు నిలబడే గలం గంగా ప్రవాహం. ఫర్ లేటెస్ట్ అప్డేట్స్ సబ్స్క్రైబ్ టు జీ న్యూస్. ఇది ప్రజా వేదిక.